నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ సూరిబాబు కందాళ. ఈరోజు బృందావన కథలు శీర్షికన పూలబ్బి ఠాకూర్ మిత్రుడు అన్న కథని మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథ హిందీలో రచించబడింది. దీని తెలుగు సేత శంకర కింకర. బృందావనంలో కన్నయ్య లీలలు నేర్పించే జీవితపు పాఠాలు అద్భుతమైనవి. భక్తుల గుండెల్లో నిలిచి జీవితాలనే మార్చేవిగా ఉంటాయి. అలాంటి లీలల్లో ఒకటి ఇది. మనము భగవంతుణ్ణి చూడడం చాలా కష్టం. అది కోటికో ఒక్కరికి లభించే అదృష్టమని భావిస్తాం. ఆ భగవంతుడిలో లీనమవ్వడం, భగవంతుడితో మాట్లాడడం మన వల్ల అయ్యే పని కాదనుకుంటాం. సరే, అది నిజమే అనుకున్నా, భగవంతుడితో స్నేహం చేయడం, అతని మిత్రుడుగా మారడం, అతని స్నేహాన్ని ఆస్వాదించడం ఎంతో సులభమని బృందావనంలో చెప్పుకునే ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. బృందావనంలో బాంకే బిహారీ ఆలయం ఎప్పుడూ భక్తుల రాకతో పెళ్లివారిలులా కళకళకళకళలాడుతూ ఉంటుంది. బయట భోగ్ సమర్పించడానికి మిఠాయి దుకాణాలు, వస్త్రాల దుకాణాలు, పూజా సామాగ్రి దుకాణాలు ఉంటాయి. తిరుగుతూ అమ్మేవాళ్లు కూడా ఉంటారు. ఒకనాటి మధ్యాహ్నం ఒక యువకుడు బాంకే బిహారీ దర్శనానికై వచ్చి బయట ఉన్న మిఠాయి దుకాణంలోకి వెళ్ళాడు. దుకాణదారుడు అతనికి తాజా మిఠాయిలు, పేడాలు చూపించాడు. ఆ యువకుడు వాటిని చూసి, ఇవి బాంకే బిహారీ ఠాకూర్కు సమర్పిస్తే బాగుంటుంది అనుకుని ఒక్కో కిలో చొప్పున కట్టమన్నాడు. దుకాణదారుడు తూకం వేస్తూ ఉండగా యువకుడు బయట జరుగుతున్న దృశ్యాలను గమనిస్తూ ఉన్నాడు. ఒక చిన్న పిల్లవాడు పూలమాలలు అమ్ముతూ ఉన్నాడు. దర్శనానికి వచ్చే భక్తుల దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి మళ్లీ వెనక్కి పరిగెత్తుకొస్తూ ఉన్నాడు. కొందరు మాలలు కొనుగోలు చేస్తూ ఉన్నారు, మరికొందరు కాదు. అయినా పిల్లవాడు ఆగకుండా తిరుగుతూనే ఉన్నాడు. యువకుడికి ఆశ్చర్యంగా అనిపించింది. మరింత నిశ్చితంగా గమనించాడు. ఆ పిల్లవాడికి చెప్పులు లేవు. మిట్ట మధ్యాహ్నం కావడంతో నేల మండిపోతోంది. అతడు ఆ వేడిని తట్టుకోలేక పరిగెత్తి వెళ్లి మాల అమ్మి తిరిగి నీడలోకి వచ్చి కాళ్లను చల్లబరుచుకుంటూ ఉన్నాడు. ఈ దృశ్యం చూసి యువకుడు చలించిపోయాడు. మిఠాయి కట్టడానికి కాసేపు ఆగమని చెప్పి పక్కనే ఉన్న చెప్పుల దుకాణానికి వెళ్లి ఒక జత చెప్పులు కొనుక్కుని వచ్చాడు. పిల్లవాడి దగ్గరకు రాగానే ఆ పిల్లవాడు, పూలమాల కావాలండి, మంచి పూలదండ ఠాకూర్కి సమర్పించండి అంటూ వేడుకుంటూ ఉన్నాడు. అప్పుడు యువకుడు, తప్పకుండా కొంటారు, కానీ ముందు ఈ చెప్పులు వేసుకో అన్నాడు. ఆ చెప్పులు ఇచ్చాడు. పిల్లవాడు చెప్పులు వేసుకుని కళ్ళలో నీళ్లు తిప్పించుకుని తల ఎత్తి ఆ యువకుణ్ణి చూశాడు. గిరిజాల జుట్టు, పసుపు బట్టలు చూసి ఆశ్చర్యంగా అడిగాడు, నువ్వు కృష్ణుడివి కదా? యువకుడు నవ్వుతూ, లేదు బాబు, నేను కృష్ణుణ్ణి కాదు అన్నాడు. కానీ పిల్లవాడు ఒప్పుకోలేదు. ఆలయద్వారం వైపు చూస్తూ మళ్లీ యువకుడిని చూస్తూ, కాదు, నువ్వు కృష్ణుడివే, ఒప్పుకో అన్నాడు. యువకుడు మళ్లీ, నేను కృష్ణుణ్ణి కాదు బాబు అన్నాడు. పిల్లవాడు కన్నీళ్లు పెట్టుకుని, నువ్వే కృష్ణుడివి, నేనెవరికి చెప్పను, నన్ను మోసం చేయకు అంటూ అతని నడుము పట్టుకొని ఆప్యాయంగా అంటిపెట్టుకున్నాడు. యువకుడు మృదువుగా, నేను కృష్ణుణ్ణి కాదు బాబు అని మళ్లీ చెప్పాడు. అప్పుడు పిల్లవాడు కన్నీళ్లు తుడుచుకుంటూ, నువ్వు కృష్ణుడివి కాకపోతే నాకు చెప్పులు ఎలా తెచ్చావు అని అడిగాడు. యువకుడు కాసేపు ఆలోచించి, కృష్ణుడు చెప్పాడు కాబట్టే ఇచ్చాను అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఆనందంతో చెప్పాడు, నిన్ననే నేను కృష్ణుడిని అడిగాను, ఈ ఎండల్లో చెప్పులు లేక ఇబ్బంది పడుతున్నాను, ఒక జత చెప్పులు ఇప్పించమని. ఇప్పుడు నువ్వు ఇచ్చావు అంటే కృష్ణుడికి నువ్వు చాలా దగ్గర మిత్రుడివి కదా అని చెప్పి అతని పాదాలపై పడబోయాడు. యువకుడు వెంటనే అతన్ని లేపి కౌగిలించుకున్నాడు. ఇద్దరి కళ్లల్లో నీళ్లు. ఇద్దరూ ఆలయం వైపు చూస్తున్నారు. పిల్లవాడు తన కోరిక తీర్చినందుకు ఆనందంతో
యువకుడు చేసిన చిన్న సహాయానికి తనను ఠాకూర్ మిత్రుడుగా నిలబెట్టిందనే కృతజ్ఞతతో. శ్రీ బాంకే బిహారీ కన్నయ్య లాల్ కీ జై. బృందావన విహారీకి జై. గోకుల విహారీకి జై. రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే. జై శ్రీకృష్ణ.